సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఒకవైపేమో ఈ సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని క్లియర్గా తల్లికి వందనం ఎక్కడ, పెట్టుబడి సాయం ఎక్కడ, ఫ్రీ బస్ ఎక్కడ అని ప్రశ్నించిన వాళ్ళందరిపైన కేసులు పెట్టి నోటీసులు ఇవ్వడము, వాళ్ళ అక్రమ కేసులు బనాయించడము, జైల్లో దూయడం, ఇవన్నీ ఒక్క ఇంటూరి రవికిరణ్ మీదే 13 కేసులు పెట్టి రాష్ట్రం మొత్తం కూడా తిప్పుతున్నారు. అందరి దృష్టి అటువైపు ఉన్న సమయంలో సీమకు అన్యాయం చేస్తూ, అంటే ఎవరు క్వశ్చన్ చేయకుండానే సీక్రెట్గా రాయలసీమని ఒక న్యాయ రాజధానిగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక సంకల్పాన్ని చంపేయాలి. అలా చంపేయాలంటే అందరి దృష్టి అటువైపు ఉన్నప్పుడే చేయాలి. ఇప్పుడు అదే జరుగుతోందా ఏంటి? కర్నూలు నుంచి ఇన్ని సంస్థలు తీసుకెళ్ళిపోతున్నారు అమరావతికి. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ అందరికీ. డైవర్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి డిఎన్ఏలోనే ఉంది. ఎందుకంటే ఒక అంశం జరుగుతున్నప్పుడు ఆ అంశాన్ని ఏదైతే సైడ్ చేస్తూ ఇంకొక అంశాన్ని తెర మీదకి తీసుకురావటం. మీరు చూడండి, ఇప్పుడు 5 నెలలు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తే ఏదైతే సూపర్ 6 అనేటటువంటి పథకాలని ఏదైతే లైమ్లైట్లో ఉంచకుండా ఒకరోజు బోటుతో గుద్దేసి ప్రకాశం బ్యారేజ్ పడేశారని అంటారు. పడిపోయిందని కూడా రాశారు మామూలుగా. అసలు ఇంకో ఏముంది, మొత్తం అసలు మునిగిపోయేది ఏదైతే చంద్రబాబు నాయుడు కట్టిన బ్యారేజ్ ఎవరికి పడిపోవటానికి కాదు కదా, కానీ బోట్లో వచ్చేస్తే పడిపోయిద్దని. లేదంటే హనీ ట్రాప్ నటి కోసం నోవాటెల్ హోటల్లో రూములు పెట్టి పెద్ద పెద్ద పోలీస్ అధికారుల పర్యవేక్షణలో, పెద్ద పెద్ద నాయకుల పర్యవేక్షణలో పాప ఆమెకి వీవీఐపీలకు లేనంత సెక్యూరిటీ, నాకు తెలిసి నారా లోకేష్కి ఎంత సెక్యూరిటీ ఉందో ఆమె కూడా అంతే సెక్యూరిటీ కల్పించి ఆమెకి రాచమర్యాదలు చేసినటువంటి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు సైలెంట్గా ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెయిన్ మీడియా బలం లేదు. ఒక సాక్షి తప్ప వేరే ఛానల్స్ అన్ని ఈరోజు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి ఈ ఛానల్స్లో సాక్షి తప్ప వేరే ఛానల్లో ఎక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే దురాగతాలు, ఇసుక మాఫియా నుంచి మట్టి మాఫియా, పేకాట క్లబ్బులు, మీరు ఎక్కడికక్కడ ఇవన్నీ చూపిస్తున్నానికి ఒక సాక్షి తప్ప మిగిలిన ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? ఎవరైతే న్యూట్రల్గా ఉన్నటువంటి ఎనలిస్టులు కావచ్చు, లేదు అని అంటే సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించేటటువంటి ఈ గలాన్ని అణిచివేస్తే ఇంకా వీటికి సంబంధించి ఎక్కడ అదిగో పలానా చోట పేకాట క్లబ్ నడుస్తుంది అని ఎవరైనా పోస్ట్ చేయరు కదా. ఇదిగో పలానా చోట మద్యం 99 రూపాయలకి మహిళల చేత మద్యం అమ్మిస్తున్నారు, ఇదిగోండి పలానా అమ్మఒడి అందలేదు కానీ 99 రూపాయలకి సుమో వచ్చింది, 99 రూపాయలకి ఏదైతే బెంగళూరు విస్కీ అని సార్ కొత్తగా బెంగళూరు విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ 99 రూపాయలకి ఏదైతే బ్రాందీ 99 ఇట్లాంటివన్నీ వచ్చినాయి అని చెప్పి టాటా సుమో కాదు సార్, టాటా సుమో అనుకున్నారు. టాటా సుమో కంపెనీ వస్తే సంతోషించేవాళ్ళు అందరూ. టాటా సుమో కంపెనీ రాలేదు సార్. 99 రూపాయలకి సుమో క్లాసిక్ విస్కీ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది సార్. 99 రూపాయలకి బెంగళూరు విస్కీ. ఏం సార్ సార్, డిస్టిలరీ పేరుతో కూడా చెప్తున్నాను చూడండి సార్, జాన్ డిస్టిలరీ. ఇదిగోండి సార్, ఈరోజు శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సభ్యులు అడిగిన దానికి సమాధానంగా ఆంధ్రప్రదేశ్లో ఏమేమి బ్రాండ్లు నడుస్తుంది 99 రూపాయల కంటే ఇచ్చినటువంటి వివరణ ఒకసారి జూమ్ చేసి చూపించండి అన్న. అది చూడండి సార్, సుమో క్లాసిక్ విస్కీ, బెంగళూరు విస్కీ, రాయల్ లాన్సర్ విస్కీ, ట్రోపికోనా విఎస్విపి బ్రాందీ, షార్ట్ విస్కీ, బ్రాందీ 99, కేరళ మాల్టెడ్ ఫైన్ విస్కీ. ఈ దేశంలో నాకు తెలిసి చాలా మంది చనిపోయారు. అదే అసలు భూమి భూమి అనేది చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడారు. అదే భూమి భూమి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అదే భూమి భూమి ఇది ఇంటర్నేషనల్, అది బేరా కంపెనీ. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చింది, తర్వాత రెన్యువల్ కూడా ఆయనే చేసి వెళ్ళాడు. అది కంటిన్యూ అవుతుంది, స్టిల్ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. మరి వీళ్ళు 5 నెలలు అయింది కదా, పాలసీ కూడా మార్చారు కదా, అది మంచిది కాకపోతే మరి ఎందుకు కంటిన్యూ చేశారు? అప్పుడు భూమి నేను ఎక్కడ చూడలేదు వెరైటీగా అన్నాడు. సో ఇట్లాంటివన్నీ ప్రశ్నిస్తే చూడండి, ఇప్పుడు సుమో క్లాసిక్, బెంగళూరు ఇట్లాంటివన్నీ పోస్టులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇంటూరు రవికిరణ్ ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కొన్ని కార్టూన్ రూపంలో కొన్ని సెటారికల్గా పెడతాడు. మేము బట్టలు ఎప్పదీసాం ఈనాడు రామోజీరావు లాగా వేయలేదు ఆయన, ఏ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాగా, లేదంటే ఆ పత్రికలో రాసినటువంటి రోతరాతలు ఇంటూరు రవికిరణ్ రాయలేదు కదా. ఇదిగో ఇట్లా వచ్చినాయి అని చెప్పి సెటారికల్గా సినిమాలో ఏదైనా వచ్చినటువంటి బిట్లని దాన్ని యాడ్ చేసి పెడితే దీనికి ఇప్పుడు ఇంటూరు రవికిరణ్ మీద 13 కేసులు నమోదవటం ఎంత దారుణం అంటే సార్, ఉదయం పూట విశాఖపట్నంలో కేసు, విశాఖపట్నం స్టేషన్లో ఉన్నాడు, మధ్యాహ్నానికి రాజమండ్రి తీసుకొని వచ్చారు, నైట్కి కురుపాన్ తీసుకెళ్లారు. విజయనగరం జిల్లా కురుపాన్ తీసుకెళ్లారు, విశాఖపట్నం నుంచి రాజమండ్రి తీసుకొని వచ్చి రాజమండ్రి నుంచి కురుపాన్లో ఇంకా కేసు ఉందని చెప్పి
తీసుకొని వెళ్ళారు. ఈ విధంగా ఆయన చెప్పాడు, నేను రాయని కూడా అన్నట్టుగా నా చేత సంతకం పెట్టించుకొని బలవంతంగా చేస్తున్నారని చెప్పి మొన్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఇలా ఇంటూరు రవికిరణ్ గారి మీద కాదు సార్, ఈరోజు పోసాని కృష్ణమురళి గారి మీద. పోసాని కృష్ణమురళి గారంట సాక్షి టీవీలో మాట్లాడాడంట, అందుకని కేసు. సాక్షి టీవీలో మాట్లాడాడని కేసు సార్. ఈరోజు రాశారు చూడండి, ఈనాడుకి సంబంధించిన దాంట్లోనే వచ్చింది. పోసాని కృష్ణమురళి మీద సీనియర్ పోసాని కృష్ణమురళి ఫిర్యాదు. ఈ నెల 12న సాక్షి టీవీ లైవ్ లో పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంట. ఇవి అవాస్తవాలను సమాజానికి హానికరమని పేర్కొన్నారంట. దీని మీద ఎవడో గుంటూరు జిల్లాలో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరు? తెలుగు రైతు మీడియా రాష్ట్ర సమన్వయకర్త అంట. ఎవరి మీద మాట్లాడారంట? ఎవరి మీద? టీవీ5 సార్, టీవీ5 నాయుడు మీదో లేదా చంద్రబాబు నాయుడు మీద ఎవరి మీద రాసుంటారు కదా, అది రాయలేదు. సాక్షి టీవీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని దాని మీద తెదాపా, జనసేన, టీవీ5 విలేకరులు ఫిర్యాదులు అందించారంట. బిఆర్ నాయుడిని అవమానించారని ఆరోపణలు అక్కడ ఉంది. దాన్ని ఇంకో చోట సార్, అది ఇంకో చోట కేసు పెట్టారు. అది వేరే కేసు. అది ఇంకో కేసు. ఎక్కడ? తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఠాణాలో టీవీ5 విలేకరు అంట సంగుల మణికంఠ ఫిర్యాదు అందించాడు. ఇది ఇంకో కేసు. బిఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలంట. ఈ బిఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వాడు వీడు అని సంబోధించి టీవీలో కూర్చొని వీళ్ళ మీద కేసులు పెట్టాలి. టీటీడీ చైర్మన్ సార్, టీటీడీ చైర్మన్ మాట్లాడతారని నేను అనుకోను. తెలుగుదేశం వాళ్ళంటే సంబోధిస్తారు, వాళ్ళకంటే సిగ్గు శరం మాన మర్యాద. టీటీడీ చైర్మన్ గురించి కాదు, టీడీపీ చైర్మన్ చంద్రబాబు నాయుడు గురించి ఆరోపణలు ఆయన చేశారన్నట్టుగా మాట్లాడుతారు. టీటీడీ చైర్మన్ గా మహా టీవీ అనే దాంట్లో కూర్చొని వాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తూ జైలుకు పోతాడు, శాశ్వతంగా పంపించేస్తాం. ఈడెవడు పంపించడానికి? మేము కూడా అనొచ్చు కదండి, ఈయనెవడు పంపించడానికి అని. మాకు ఈడు ఆడని మాకు చెప్పలేదు కాబట్టి ఈయనెవడు పంపించడానికని మేము మాట్లాడుతున్నాం. సో ఇట్లాంటి వాళ్ళని ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కేసు అంట. ఈనాడు రామోజీరావును ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీద ఎవరో మాట్లాడారని చెప్పి పోసాని గారు మాట్లాడారని చెప్పి పోసాని గారి మీద కేసు అంట. ఇట్లాంటి కేసులన్నీ మీరు పెడతా ఈరోజు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ తెరమరుగు చేయాలి. దానిలో భాగంగా ఇప్పుడు చూడండి ఎంత పెద్ద అంశం సార్. ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆల్రెడీ కర్నూలులో ఏదైతే లోకాయుక్త కార్యాలయము, ఏపీ హెచ్ఆర్సీ అంటే మానవ హక్కుల కమిషన్ కార్యాలయము, ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఏపీఈఆర్సీ కార్యాలయం, దానికై శాశ్వత భవనానికి 10 కోట్లు కేటాయించి ఆల్రెడీ భవన నిర్మాణాలు కూడా అయిపోవచ్చినటువంటి దశ ఏపీఆర్సీది. అలానే వక్స్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు ఇవన్నీ ఆల్రెడీ కర్నూలులో ఏర్పాటు అయి ఉన్నాయి. సో ఏర్పాటైనటువంటి వీటిలో ఆల్రెడీ రెండింటిని ఇప్పటికే తరలించేయాలని చెప్పి పూర్తిగా నిర్ణయం తీసుకున్నారు, లోకాయుక్తను హెచ్ఆర్సీది. సో ఇవన్నీ చేసినప్పుడు ఈ మిగిలిన కూడా మెల్లిమెల్లిగా తరలించేయాలనేటువంటి ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతాలు ఎక్కడ ఏం అభివృద్ధి చెందకూడదు. తాను కొన్నటువంటి రియల్ ఎస్టేట్ భూములకి ఇప్పుడు డిమాండ్ రావాలంటే ఏంది? అమ్మ మొత్తం చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాడు కాబట్టి ఇక ఇదే పర్మనెంట్ క్యాపిటల్ అయిపోయింది. సో ఇంకా ఆంధ్రప్రదేశ్లో అమరావతి తప్ప ఇంకేం ఉండదని చెప్పి తన రియల్ ఎస్టేట్ భూముల్ని అమ్ముకోవాలన్నటువంటి ఆలోచనలో తాను పుట్టినటువంటి రాయలసీమకి ఈరోజు పూర్తిగా అన్యాయం చేస్తూ తనకు ఈరోజు రాయలసీమ ప్రాంతం అంటే ఎంత చిన్న చూపు మరోసారి చూపిస్తూ ఓన్లీ అమరావతి ఉండాలి, మిగిలిన ఏం ఉండకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య సార్. రైట్. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ తల్లిని దూషించారు, కోట్లు ఖర్చు పెట్టి జగన్, చెల్లిని దూషించారు, తల్లిని దూషించారు, చెల్లిని దూషించారని ఏదైతే అబద్ధాలు, ఇదే అబద్ధాలను 5 ఏళ్ళు ప్రచారం చేశారు సార్. ఇదే వర్రా రవీందర్ రెడ్డి ఏదైతే ఫేక్ ఐడి వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి షర్మిల గారిని, విజయమ్మ గారిని తిట్టించింది ఇదే తెలుగుదేశం మనుషుల చేత. ఐటీడీపీ అనేది తిట్టించింది. చూడండి సార్, 15/2/2024 అంటే 14వ తారీఖు ప్రెస్ మీట్, 15వ తారీఖు అన్ని పేపర్లో వచ్చింది. దానికి సంబంధించి ఆ రోజు 14వ తారీఖు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు, అదనపు ఎస్పీ ఎవరైతే సుధాకర్ గారు పెట్టినటువంటిది మీకు ఒకసారి ప్రెస్ మీట్ కూడా వినండి సార్. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఏ విధంగా తెలుగుదేశం వాళ్ళు ఫేక్ పెట్టారో దానికి సంబంధించి ఏ విధంగా అరెస్టులు జరిగినాయి అనే దాని మీద ఆయన పెట్టింది ఒకసారి వినండి సార్. దాంట్లో ఇదైతే నేను కింద చూపించలేదు ఎందుకంటే మరీ దారుణంగా ఉన్నాయి. వీడియో మాత్రం చూపించండి క్లోజ్ లో, వాళ్ళు పెట్టిన పోస్టులు చూపించండి. అట్లాగే వైఎస్ సునీత మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 3వ తారీఖు నాడు కేసు నమోదు చేసి ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక తప్పిదాలకు దారితీస్తుండగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే కారకులో ఈ కారకుడైనటువంటి ఉదయభూషణ్
అనేటటువంటి అతన్ని, విశాఖపట్నానికి సంబంధించిన అతన్ని అరెస్ట్ చేసి తర్వాత ఇందుకు కారణమైనటువంటి ఇతరత్ర కారణాలన్నింటినీ చూపుతూ ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. చూడండి సార్, ఇప్పుడు దాని మీద ఆల్రెడీ వర్రా రవీందర్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఏదైతే క్రైమ్ నెంబర్ 45/2024 అప్పుడే కేసు నమోదైంది. ఇది కూడా నా పేరు మీద తప్పుడు అకౌంట్లు క్రియేట్ చేసి ఐటీడీపీ అని ఏదైతే లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఐటీడీపీ వాళ్ళు తప్పుడు పోస్టులు పెట్టించారు, దీని మీద చర్యలు తీసుకోండి, ఎవరు ఈ అకౌంట్ నడుపుతున్నారని చెప్పి ఆయన ఆ రోజు కంప్లైంట్ ఇస్తే దానికి అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి సిద్ధార్థ్ కౌశల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో కడప ఎస్పీగా ఉన్నారు. వీళ్ళు ఇటువంటి ఆల్రెడీ షర్మిల మీద కూడా చేసి బాలకృష్ణ ఇంటి నుంచి బాలకృష్ణ గారి ఇంటి దగ్గర చేశారని చెప్పి షర్మిల గారే స్వయంగా మాట్లాడినటువంటి దాదాపు 4 నిమిషాలు ఉంటుంది. ఇది మనం ఇప్పుడు 30 సెకండ్స్ వినిపించండి. 2014 ఎన్నికలకు ముందు నాపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. అప్పట్లో ఏదో చిల్లర పుకార్లు అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు కూడా దగ్గర వాళ్ళు సోషల్ మీడియాలో చాలా పోస్టింగ్స్ ఉన్నాయని చెప్తూనే ఉన్నారు. ఈ ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మొదలు పెట్టారు. 2019 అప్పుడు సో ఇది ఎవరో ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారు అని అర్థమైంది. మరి ఇంకెంత అర్థమైనప్పుడు షర్మిల గారు 2014 ముందు వాళ్ళే జయించారు, 2019 ముందు వాళ్ళే జయించినప్పుడు 2024 ముందు కూడా మీ పేరు వాడు వాళ్ళే జయించారని మీరు చెప్పగానే పోలీసులు కూడా చెప్తున్నారు కదా. పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేశారు దాంట్లో. మళ్ళీ ఈ రోజు ఆమె కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారు తానా అంటే తందానా అనేటటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఫేక్ పోస్టింగ్లకు సంబంధించి ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఒకటి క్లియర్ గా సార్, ఎవరు తప్పు చేసినా ఎవరిని ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని ఎవరు కూడా సమర్థించట్లా. ఇప్పుడు నిజంగా వాళ్ళు అబ్యూజ్డ్ పోస్టులు పెట్టుంటే వాళ్ళని అరెస్ట్ చేయమని అంటున్నాం. రెండు, ఇప్పుడు మీ దగ్గర పెడుతున్నటువంటి పరిస్థితి ఏంటి? సాక్షాత్తు మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో మీరు సైకోలు అని రాస్తున్నారు కదా, జర్నలిస్టులు ముసుగులో ఉన్న సైకోలు ఏదైతే టీవీ ఛానల్ నడుపుతూ చైర్మన్ హోదాలో ఉండి మాట్లాడుతున్నటువంటిది, టీటీడీ చైర్మన్ పొజిషన్ లో ఉండి వాడు వీడు అని మాట్లాడుతున్నటువంటిది, మరి వాళ్ళందరూ కదా వాళ్ళందరూ ఉన్నాయి కదా. మహా టీవీలో కూర్చొని మీకు నేను మీకు వినిపిస్తాను. ఎంత ఈ పోస్టులన్నీ పెడుతున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఏదైతే సెటైరికల్ గా పోస్టులు పెడుతూ ఇదిగోండి పలానా చేస్తే పలానా అమ్మఒడి అందట్లేదు, లేదు మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 ని గాలికి వదిలేశారు, ఎప్పుడో 2018లో పోస్ట్ షేర్ చేశాడని రైతును అరెస్ట్ చేశారు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వాడు వీడు అంటూ టీటీడీ చైర్మన్ అనే హోదాలో కూర్చొని మాట్లాడాడు. మరి వీళ్ళ మీద కదా, వీళ్ళు కదా సైకోలు, మరి వీళ్ళని కదా నిజంగా అరెస్ట్ చేయాల్సిందే. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదో పోస్ట్ చేస్తేనో ప్రశ్నిస్తేనో అది ఎంత దారుణం అంటే సార్, నా మీద పెట్టిన కేసు అయితే దారుణం. ఇప్పుడు పెట్టి బెయిల్ కూడా వచ్చింది. నేను సంధ్య ఎక్స్పోర్ట్ అనే దానికి సంబంధించి ఒంగోలు ఎమ్మెల్యే దామర్చల్ల జనార్దన్ తమ్ముడు సత్య దాంట్లో డైరెక్టర్ గా ఉన్నాడు, విశాఖపట్నంలో డ్రగ్ కంట్రైన్ వచ్చింది, దానికి దీనికి సంబంధం ఉంది అని చెప్పి మన ఛానల్లోనే మాట్లాడిన దాని మీద కేసు పెట్టారు. సో ఇవన్నీ మాట్లాడిన అంటే ఏదైతే ఈ పలానా వాళ్ళకి దానికి సంబంధించి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నప్పుడు మరి నిజంగా ఇట్లాంటివి చేస్తున్న మీద కదా ఈరోజు కేసులు పెట్టాలి.